సమస్య గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు కిడ్నీ ఒకవేళ ఫంక్షన్ తక్కువగా ఉంది అని మనం తెలిసినట్టయితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకుముందు నేను చెప్పినవన్నీ కూడా కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం. వన్స్ ఒకసారి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, సో వచ్చిన తర్వాత ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం దేనివల్ల వచ్చింది చూడాలి. షుగర్ వలన, బీపీ వలన, లేకుంటే కొన్నిసార్లు గ్లామరోనెఫ్రైటిస్ అంటాం, దానివలన పెయిన్ కిల్లర్ ట్యాబ్. సో దేనివల్ల వస్తుందో వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కొన్నిసార్లు ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది, కొన్నిసార్లు ఓన్లీ కంట్రోల్లోనే ఉంటుంది. తర్వాత ఒకసారి కిడ్నీ ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే నార్మల్ పేషెంట్స్లో అయితే మనం బీపీ ఎంతవరకు మెయింటైన్ చేస్తామంటే ఈవెన్ అప్ టు 140/90, 140/90 వరకు కూడా ఓకే మన ట్యాబ్లెట్స్ తోటి కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. బట్ ఒకసారి క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే ఈ బీపీ అనేది 125/75 వరకు లోపల మెయింటైన్ చేసుకోవడం మంచిది. సో బీపీ అనేది చాలామంది అడుగుతుంటారు, సార్ నా బీపీ 140/90 ఉంది, మీరు ఎందుకు బీపీకి మెడికేషన్ ఇస్తున్నారని. కిడ్నీ ప్రాబ్లం ఉన్న తర్వాత ఎంత తక్కువగా బీపీ మేనేజ్ చేసుకుంటే అంత మంచిది. అంటే ఎంత తక్కువగా అంటే అప్ టు 125/75 to 80 మధ్యలో ఇలా మెయింటైన్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో కిడ్నీ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా, షుగర్ ఉన్న వాళ్ళు కూడా బీపీ 125/75 లోపల ఉండాలి. నార్మల్ పర్సన్ షుగర్ లేకుండా కిడ్నీ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళు ఏదంటే నార్మల్గా బ్లడ్ ప్రెషర్ 140/80 వరకు కూడా 90 వరకు కూడా ఓకే. బట్ ఈ రెండు ఉన్న వాళ్ళకి 125/75 లోపల మెయింటైన్ చేసుకోవాలి. అట్లా కాకుండా కొంతమందికి యూరిన్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. సపోజ్ మనం రెగ్యులర్గా తీసుకున్నట్టయితే యూరిన్లో ఒక 24 hour యూరిన్లో ప్రోటీన్ అనేది 150 mg కంటే తక్కువగా వెళ్ళాలి. అట్లా కాకుండా 150 mg కంటే ఎక్కువ వెళ్ళే వాళ్ళని ప్రోటీన్ యూరియా అంటాం. సో ఈ ప్రోటీన్ ఎక్కువగా పోవడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ప్రోటీన్ పోకుండా ఉండేందుకు డాక్టర్ని సంప్రదించి, నెఫ్రాలజిస్ట్ని సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది. తర్వాత ఈ కిడ్నీ ఫెయిల్ కావడం వల్ల కొన్ని లక్షణాలు మనకు కొన్ని తొందరగా అంటే టెస్టులలో బయటపడుతుంటాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంటుంది, కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది, ఫాస్ఫరస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో వీళ్ళందరూ ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెకప్కి వెళ్ళిన తర్వాత సపోజ్ హిమోగ్లోబిన్ తగ్గితే హిమోగ్లోబిన్ ఎందువల్ల తగ్గింది, హిమోగ్లోబిన్ తగ్గడానికి ఏంటి, ఐరన్ తక్కువగా ఉండడం కానీ, B12 కానీ, ఫోలిక్ యాసిడ్ అనే వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం కానీ, ఆర్ ఎరిథ్రోపాయిటిన్ డెఫిషియన్సీ అంటే కిడ్నీ పని చేయకపోవడం కానీ. సో దేనివల్ల ప్రాబ్లం ఉందో చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అట్లా కాల్షియం తగ్గినప్పుడు కాల్షియం సప్లిమెంటేషన్, ఫాస్ఫరస్ పెరిగినప్పుడు ఏంటంటే ఆ ఫాస్ఫరస్ తగ్గించుకోవడం. ఫాస్ఫరస్ తగ్గడం కోసం మనం నాన్ వెజ్ ఐటమ్స్లో కానీ, డైరీ ప్రొడక్ట్స్లో కానీ ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళు ఏంటంటే వాటర్ అనేది సపోజ్ కాళ్ళకు కనుక, ముఖం కనుక వాపు లేకుండా ఉన్నట్టయితే వాటర్ని అప్ టు 1.5 to 2 liters వరకు తీసుకోవచ్చు. ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం ఉండి కాళ్ళకు వాపు వచ్చిన తర్వాత ఆర్ బీపీ ఎక్కువగా ఉన్నట్టయితే వాటర్ శాతాన్ని ఒక 1 liter కంటే తక్కువగా తీసుకోవాలి. ఒక రోజు మొత్తంలో 1 liter కంటే తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగనే ఉప్పును కూడా ఒక రోజులో 2 mg 2 grams కంటే తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటే కిడ్నీ పని శాతం 10% కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి ఆ పొటాషియం అనేది బ్లడ్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే పొటాషియం ఎక్కువగా ఉండే డైట్ అంటాం. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ కోకోనట్ వాటర్ కానీ, బనానా కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ అంటాం, సంత్రా, మోసంబి ఇట్లాంటివి తీసుకోకూడదు. వీటిలలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తీసుకోకూడదు. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ, నాన్ వెజ్ కానీ తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా కిడ్నీ సమస్య, క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి. కిడ్నీ సమస్యలకు షుగర్, బీపీకి గల రిలేషన్ తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు డాక్టర్ NGR లో చిన్న బ్రేక్ తీసుకుందాం.